ఆడపిల్లకి శారీ పంపించాలి, అమ్మాయిని హాస్టల్‌కి పంపించాలి. అరే! ఇవాళ పండగుంది. పొద్దున్నే లేసి అన్నీ వంట చేసుకోవాలి అన్నది ఏమీ లేదండి. అర్ధరాత్రి నిద్ర లేకపోతే కూడా ఇలాంటి వంటలు చేయొచ్చు అని నేనే అనుకుంటున్నాను. ఇప్పుడు నాకే అర్థమైంది నేను చేస్తున్నాను కాబట్టి. సో, ఏం చేస్తున్నాను తెలుసా? ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు నా కిచెన్ మొత్తం సర్దుకున్నాను. సర్దుకున్నాక ఇంకొంచెం టైం ఉండింది. ఇంకా ఇప్పటికి 6:30నే అవుతుంది మొత్తం అంతా చేసుకున్నా గూడా. సో, ఏం చేయాలో అర్థం కాక పొద్దున్నే లేచి ఈ వంట పెట్టుకున్నాను. చూస్తారా ఏం చేస్తున్నానో? సో, ఇవైతే ప్రిపేర్ చేస్తున్నా. రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నా. పొద్దున్నే లేచి. సో, ఆరిన తర్వాతయితే చూయిస్తా ఎలా వచ్చాయి, ఏంటి అనేసి. టేస్ట్ అయితే చాలా బావుంది. నేనైతే మొహం కడుక్కోలే. బట్ టేస్ట్ చేశాను. నిద్రే లేదు. ఇంకేం మొహం కడుక్కుంటా అని చెప్పి నేనైతే మొహం కడగలేదు. బట్ టేస్ట్ చేశాను. చాలా బావున్నాయి. ఆ రోజు చేశాను కదండీ లడ్డూలు. ఇంకా అంత సాఫ్ట్. ఇవాల్టికి 4 డేస్ అవుతుంది. పాలతో చేసినా కానీ స్టిల్ చాలా సాఫ్ట్ ఉన్నాయి. చూసారా? చాలా సాఫ్ట్ ఉన్నాయి. అస్సలు గట్టిపడలేదు. అండ్ టేస్ట్ కూడా కిరాకున్నాయనమాట. నేను ఫస్ట్ టైమ్ చేశాను. ఎంత బాగా వస్తాయనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకు చాలా ఇష్టము. ఎప్పటినుంచో అనుకుంటున్నా రవ్వ లడ్డు చేయాలని. ఒకసారి చేస్తే అది కేసరి లాగా అయిపోయింది. బట్ ఇది సెకండ్ టైము. కానీ చాలా బాగా వచ్చాయన్నమాట. నాకైతే చాలా సాటిస్ఫైడ్ అనిపిస్తది. ఇంకొకసారి కూడా చేసుకొని తినొచ్చు. నా ఫేవరెట్ స్వీట్ అనమాట ఇది. నా వీడియోస్‌ని మీరందరూ చూసి సపోర్ట్ చేసినందుకు మీరందరికీ చాలా థాంక్స్ అండ్ లవ్ యూ ఆల్.